నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వార్జన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయా ఉన్నన్నారు. పని చెప్తాను. రోజు రోజుకి ఇంత స్మార్ట్ సౌందర్య బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండి. ఏంటంటే కేకలు? దెయ్యం ఇప్పుడు ఇక్కడ దెయ్యం. రోడ్డు కట్టంగా పడుకుని బస్ ఆపాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్ ఆపారు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి. ఇది రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో. టికెట్ ఉంచుకొని రోడ్డు కట్టంగా పడుకుంటావేంటా బాబు? అదేం లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది. నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి. ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీటు, వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. బావా, నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించారు. కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించి బావా. నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ మరదలు. మీరు పక్క సీట్కి వెళ్తారా? సారీ. ట్రై చేయి గురు, ట్రై చేయి. క్యారెక్టర్ దెబ్బతింటుందిరా. క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ట్రై చేయి గురు. నిద్ర బాగుండదు. ఏది గురు? అబ్బా నీకేరా చెప్పే. హలో మిస్టర్ వెంకట సుబ్బారావు. ఏంటి షాక్ అయ్యావా? నా పేరు నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయొచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ నీకే కాదు, మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అదేమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పడానికి అంతెందుకు, నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్ లైటా? కాదు, నీ పేరు రంభ, ఊర్వశి, మేనక, అప్సరా. అప్పలమ్మేం కాదు. బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు. అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేరులో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. హలో, నీకంత సీన్ లేదు గాని ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు. నీలాగే ఎత్తుపల్లాలు చెప్పు. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేరులో ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకో క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే, సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్.
ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఓ తమిళ్ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ ఫిల్మ్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఒక తమిళ్ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హీరోయిన్. హలో వెంకట సుబ్బారావు, నాకు ఫేస్ రీడింగ్ తెలీదు, మీటర్ రీడింగ్ తెలీదు. నీ పేరు, నీ ఊరు పేరు, చదువు, నీ సూట్ కేసు నేను స్లిప్ మీద చదివి చెప్పాను. ఈ ఉంగరం నిన్ను ఏడిపించినందుకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఉంచుకో. ఇంతకీ నా పేరు తెలుసుకున్నావా? నాకు తెలుసు నీ బ్రెయిన్ ట్యూబ్ లైట్ అని. ఓ పంచి, నేను గాని నా పేరు గల అమ్మాయి గాని హైదరాబాద్ లో దొరుకుతుందేమో ట్రై చేయి. బాయ్. నీకెప్పుడు డౌట్ లేరా? ఆ అమ్మాయి నా మీద ఎంతో ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయిని అనుమానిస్తావా? సార్ సార్ నా ఉంగరం పోయింది సార్. ఇక్కడ ఎక్కడో పడుతుంది సార్. కొంచెం వెతకండి సార్. సార్ ప్లీజ్ సార్, కొంచెం వెతకండి సార్. సార్ కొంచెం కోఆపరేట్ చేయండి సార్, కోఆపరేట్ సార్ ప్లీజ్ సార్. అయ్యయ్యో. చూడండి సార్, సీట్ పడింది చూడండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ రింగ్ మీదేనా అండి? అవును సార్. తీసుకోండి. ఇక్కడే పడితే నాకు దొరికిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్తే విన్నావా? నాకు తెలుసు గురు, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అని. ఇంక నువ్వు నోరు మూస్తావా? స్టాప్. ఓకే, దిగండి దిగండి. థ్యాంక్స్ బాబాయ్. ఆటో రైట్. హలో, కోన్? నేనేరా మీ బావని. బావంటే మా అక్కని చేసుకోబోయే గొట్టంగాడి నువ్వేనా? ఎవరు వినలేదు కదా. అది సరే కానీ ఎంతైనా నీ కాబోయే బావనరా, కాస్త మర్యాదగా పిలవరా. మర్యాద సరే, నాకేమన్నా తెచ్చావా? తీసుకురాలేదే. ఓ చేతులు ఊపుకుంటూ రాకపోతే నాకేమన్నా తేవచ్చుగా. ఈ లగేజ్ ఏంటి? నా బట్టలరా. ఇంత లగేజ్ తెచ్చో, వెనకాల ఎవరైనా వస్తున్నారా? నేను ఒక్కనే వచ్చానురా. గురు, వీటితో చాలా డేంజర్ లో ఉంది గురు. కరెక్ట్. అది సరే గాని అత్తయ్య వాళ్ళు ఉన్నారా? ఎలాగో వచ్చావు కదా, పద లోపలికి. లక్ష్మి లేచిందా? ఇప్పుడే స్నానానికి వెళ్ళిందండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. అరే ఎక్కడ సుబ్బారావు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. బాగున్నావా బాబు? బాగున్నాను అత్తయ్య. అమ్మా నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. నీ పెళ్లి సంగతి ఏమైంది బాబు? అదే ఆ విషయం మీద వచ్చాను. ఇంతకీ మహాలక్ష్మి ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉంది, వెళ్ళు బాబు. ఏమోయ్, సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే. లక్ష్మి, లక్ష్మి. బావా, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు పిలవటం నేను రాకపోవటం ఉన్నా. గురు గురు, నేను రెడీ గురు. స్పీకర్ భలే ఉంది గురు. తప్పరా, మడతలరా. పర్వాలేదు గురు, కమిట్ అయిపోదాం గురు. అడ్జస్ట్ అయిపో గురు. బావా, అది సరే గాని ముందు నువ్వు లేచి డ్రెస్ చేంజ్ చేసుకో, కలిసి టిఫిన్ ఓకే బావా. ఓకే. మన దివి భర్త లవ్ అంటూ అడుగిడవే చందరపు బొమ్మ, జీన్స్ ప్యాంటు బిగువుల్లో ఇమడలేని అందాలు, టీ షర్టులో ఎలో దాచలేని పరువాలు. చిల్లరేమైనా కావాలా? అడగొచ్చుగా. హలో ఫ్రెండ్. మన లక్ష్మి వచ్చిందిరా. ఏంటి చిల్లర లెక్క పెట్టుకుంటున్నావు? బిల్ ప్రాబ్లమా? నో నో, కాంప్లిమెంట్.
బైది బై ఈయన మా బావ. హలో వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్ హలో లేవోయ్. హాయ్. ఏంటి నిలబడే ఉన్నావు? చైర్ తెచ్చుకో. కమాన్. ఏ కిట్టు. థ్యాంక్ యూ. బావా, ఇది నా ఫ్రెండ్ నీలాంబరి. హాయ్. నీలాంబరి, నీలం సంజీవరెడ్డి, నరసింహ, నీలాంబరి. హలో మిస్ నీలాంబరి. ఐఎమ్ సారీ. హలో. ఏంటి ఇంతకు ముందే ఏమైనా పరిచయం ఉందా? మా ఇద్దరిది ఇండియా పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్షిప్, కొంచెం సెటిల్మెంట్ ఉంది. సారీ. ఇక నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్. జరిగిన దానికి పనిష్మెంట్ గా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను. ఓకే? మీరు ఏం తింటారు? నో నేను తినను, తాగుతాను. పర్వాలేదు, నేను బిల్ కడతాను. అందుగా నా బాధ. ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు? కర్రీ పఫ్ కావాలా? లేదు, కోక్ చాలు. ఓకే. నీకు? కోక్. నీకు? నేనేం తీసుకోను, ఇది చాలు నాకు. ఓకే. నీకు? 1 కోక్. మీకు కర్రీ పఫ్ తెప్పిస్తాను. ఓకే ఓకే. మహాలక్ష్మి నీకు? నాకేం వద్దు, ఇప్పుడే టిఫిన్ తిని వచ్చాను. ష్యూర్. ఓకే. బేరర్. మేడం. బేరర్, నాకు వీరికి కర్రీ పఫ్, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్. త్వరగా పట్టుకురా. ఓకే, గో. ఏ లక్ష్మి, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్? అతను ఇంత స్మార్ట్ గా ఉండడు బావా. స్మార్ట్ గా? సర్లే బాబాయ్, ఆఫ్టర్ ఆల్ మీ మరదలతో టీ తాగడానికే 2 years పట్టింది. కనీసం ఈ ఇయర్ అయినా ఒక మంచి ఫిగర్ పడుతుందేమో అని మీ మరదలతో ఫ్రెండ్షిప్ చేశా. గురు, నాకెందుకు డౌట్ గా ఉంది గురు. ఏ నోర్మై, చేసిన తప్పుకు ఆ అమ్మాయి ట్రీట్ ఇస్తుంటే ఆ అమాయకురాలను పట్టుకుని అనుమానిస్తావా? అవును, మీ బావ ఏం చేస్తాడే? బయట కొట్టుకుంటాడు. గురు, నాకెందుకు డౌట్ గానే ఉంది గురు. ఈ బోండంగాని చూడు, ఆ గిడ్డంగాని చూడు, నీ వైపు ఎంత జాలిగా చూస్తున్నాడు. రే తప్పురా, ఆ అమ్మాయి మారుండొచ్చుగా, అదే నీ వీక్నెస్. ఈ కిట్టుగాని చూడు. ఏ నీలు, ప్రాక్టికల్స్ టైం అవుతుంది, వెళ్తాను. బావా వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, బాబాయ్ మాకు అటెండెన్స్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. గురు గురు, ఒక్కొక్కరు జారుకుంటున్నారు గురు. నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది గురు. నేను చెయ్యి వాష్ చేసుకొస్తాను. నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడది? సుబ్రావ్, రాధా, ప్రెజెంట్ సార్. కౌసల్య. ఏమ్మా, బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండేలో వచ్చివా, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా, కూర్చో. అది కత్తినాయన, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. హాయ్. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ. బాబులు, ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు, కూర్చో. అప్పల్ నరసమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా? అగ్గిపెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్? నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేనేమో అనుకున్నాను సార్. రాజా, అగ్గిపెట్టి ఇవ్వండి సార్. అగ్గి పెట్టలేదు, గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి లేకుండా ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ,
ఒక్కపడి పొట్లాలు, పాన్ పరాగులు, మాణిక్యందులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు, తిరగచ్చు, తాగొచ్చు. కూర్చో. సార్ ఒక ఏమ్మా? చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. నీరజా అగ్గిపెట్టి. థ్యాంక్ యూ. అమ్మా అగ్గిపెట్టి ఎలాగ ఇవ్వరు? కనీసం తాగనివ్వరా? మీరే లెక్చర్ సార్. అందరికి ఆటలుగా ఉంది. సైలెన్స్, సైలెన్స్. విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకు నిజం ఒప్పుకున్నారు సార్. ఎవడా కారు కొత్త కూర్చుంది? మూసుకోండి. ఇంత లేట్ గా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్, గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా. హ! అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ భవిస్తున్నందుకు మేం చేయాలి. నాయన తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. గుడ్ బాయ్. కూర్చో. వెళ్ళి కూర్చో. కూర్చో. నువ్వు రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. ఆ, జరగరా? అమ్మా. కూర్చో. హలో, హాయ్ రవి. సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రాం రాజుతో ఉంది. ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా, ఇక్కడ లెక్చరర్ అన్న వెధవ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. ఒరే సూరి, నువ్వు ఎక్కడికి? అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా. ఈలోగా బయటికి వెళ్ళి బీట్ వేసి వస్తాను. ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్. అలాగమ్మా. ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా, వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో, సెకండ్ షో, వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా, సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు, వేరుశెనక్కాయలు, పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా అవన్నీ కాదు కావాలా? సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండమ్మా, Thank you, sir. వెళ్ళండి. Thanks, sir. వెళ్ళండి, వెళ్ళండి. ఆడపిల్లంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్, మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పనేముంది సార్. పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు నేనే చెప్పుకుంటాను పాఠాలు. సార్ బిల్లు. అది ఆ అమ్మాయి వచ్చి బిల్లిస్తుంది. ఆ అమ్మాయి రాదు గాని బైక్ పెట్టి వెళ్ళండి సార్. బైకా? ఎందుకు? ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్ లోనే చూసారా? ఆ. అవన్నీ మీలాంటి కేసులే. మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్. అంటే బైక్ పెట్టాల్సిందేనా? మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్. చూడబోటి బాగున్నావా? ఏంటి గురు, జంకు జమా డబ్బా పడింది 200. అందుకే గురు, ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం. అందుకే నేను తాగింది కోకోకోలా. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. వదిలేండి రా పాపం, ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం. ఎవరు చెప్పాలి ఎంత తీయండి. రూపాయి పావులానా? అంతకన్నా మా దగ్గరే ఉంటాయి. మీ ఫేసులు మీరును. ఐడియా. తీరా బాబాయ్, తీరా తీరా బాబాయ్, తీరా. అదే చాలా, రేపు వచ్చి తీసుకుంటాం. ఇది మాకు మామూలేగా. పదండ్రా. హాయ్ లక్ష్మి. హాయ్, కూర్చో. ఏంటి బుక్స్ పట్టుకుని తిరుగుతున్నావు? ఇంకా గూటికి చేరలేదా? గూటికి చేరి చేసేదే ఉందే, మనకి మొగుడా మొద్దా? తలగడలు వాటేసుకుని పడుకోవడమేగా. ఓ, ఏం మాటలే అవి? తెలుగు మాటలు. వెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ పట్టుకురా, రాసుకోవాలి. ఆ చేత్తోనే ఓ టీ తెచ్చుకున్నావనుకో, తాగి పెడతాను. ఎంచక్క క్లాస్కి రావచ్చు కదే, రోడ్లు వెంబడి తిరగకపోతే. ఎంత చదివినా మొగుడు పక్కలో పడుకోవాల్సిందేగా. అందుకని చదవ్వా?
చూడు బుజ్జి, జీవితం ఐస్ క్రీం పార్లర్ లాంటిది. యవ్వనం చేతిలో ఉన్న ఐస్ క్రీం లాంటిది. దాన్ని చూస్తూ కూర్చుంటే కరిగిపోతుంది. చప్పరిస్తేనే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మొత్తం ఇప్పుడే చప్పరిచ్చకమ్మా, రేపొచ్చే మొగుడు ఏడుస్తాడు. ఆ? ఏమో అనుకున్నాను, ఇది కూడా ఫాస్టే. హలో మిస్ నీలాంబరి, హాయ్. క్యాంటీన్ లో మాయమై ఇక్కడికి వెళ్ళావా? సారీ. వద్దమ్మా, అది చాలా విలువైన పదం, దాన్ని అలా వేస్ట్ చేయకు. అవును, నీకు ఫేస్ రీడింగ్ వచ్చన్నావు కదా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్పు. నన్ను క్షమించి వదిలేస్తున్నారు. కాదు, అక్కడే నువ్వు గ్రైండర్ లో కాలేశావు. ఇప్పుడు నేను నీ లిప్పుకి నా లిప్పుతో కిస్ పెట్టబోతున్నాను. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, కిస్ వద్దు ప్లీజ్, వద్దు. నీలు నీలు టీ తీసుకోవే. టీ వద్దు, నోట్బుక్ వద్దు, రేపు క్లాస్ లో తీసుకుంటాను. ఓకే బాయ్. ఏమైందబ్బా దీనికి? వయసులో ఉంది కదా, ఏదేదో ఊహించుకొని కంగారు పడి ఉంటుంది. ఏ నగవే. ఏ కౌసల్య, కౌసల్య, get up, get up. ఏంటి ఎంత రాత్రి? ష్, ఈ రోజు పడుకోకూడదు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే, మనం అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. ఓకే వేకప్. ఏంటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే? అయ్య బాబాయ్, సినిమా కానీ బిగిన్ అయిపోయినదేటే. ఇదేటిదే ఇదేటిదే టికెట్ బుకింగ్ కానీ లేడీస్ బుకింగ్ అవుతున్నారైతే ఏంటి? థియేటర్ లో లేడీస్ బుకింగ్ కూడా ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఓహో, ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కదా, థియేటర్లన్నీ లేడీస్ బుకింగ్ కింద మార్చేస్తున్నారు అనమాట. ఏమండి, ఇంతకీ లేడీస్ బుకింగ్ అంతా 25 రూపాయలు. ఇది 25. బాగానే ఉంది, చీపే. నాకు టికెట్ ఇవ్వండి. ఇదిగా, ఇంతకీ బొమ్మ ఎంతసేపు ఉంటది? 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటల మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉంటుంది నాయన. బతికించావు, ఇంటర్వెల్ కూడా ఉంటది కదా. ఇంతకీ బొమ్మ ఎక్కడా? అదిగో అక్కడ కనబడుతోంది చూడు. నా బాగానే ఉంది బొమ్మ, నా తడాకు చూపిస్తా. ఇందా టికెట్ నా దగ్గర ఉంది, నాకు నువ్వు టికెట్ తేవడం ఏంటి? నీకోసం తీసినాను, తీసుకో. దా పోదాం పద. ఎక్కడికి? నేను నిన్ను బుక్ చేసుకున్నాను కదా. నువ్వు నన్ను బుక్ అమ్మో! అయ్యో! ఇదేంటి? అమ్మో! అబ్బో! అక్కడేంట్రా గొడవ జరుగుతుంది? అక్కడ ఏదో దౌర్జన్యం జరుగుతుంది సార్. ఏం జరిగింది? ఏదండి, నా నీవు బుక్ చేసుకున్నాను. ఎక్కడ? అదిగో లేడీస్ బుకింగ్ గికింగ్ అన్నావంటే గంట పగులుతుంది. ఎవరిని రా బుకింగ్ దొంగ సచ్చినాడా? ఆ సౌండ్ ఎలా కొడుతున్నదో. నేను చూసుకుంటాను, వాగమ్మా. అసలు ఏం జరిగిందిరా? ఇక్కడ ఏదో సైడ్ బిజినెస్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది సార్. ఎస్ఐ ఆకుల పరావు ఏరియాలో సైడ్ బిజినెస్. గట్టిగా అరవకండి సార్, బుక్ చేసుకున్న వాళ్ళు పారిపోయే ప్రమాదం ఉంది సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారండి, మీకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చేస్తుంది. అంతేనా? ఆగండి. పబ్లిక్ గా బోర్డు పెట్టి చేస్తున్నావా బిజినెస్? అవును సార్. రేట్ ఎంత? 25 రూపాయలు. గంటకా 2 గంటలకా? మీ ఓపిక. బొమ్మ మాత్రం 2.5 గంటలు ఉంటుంది. అంతసేపు ఉంటుందమ్మా బొమ్మ? బయటికి రామ్మా ఒక్కసారి. అలాగే సార్. నేనే ఈ హాల్ మేనేజర్. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ సినిమా హాల్ కట్టినప్పటి నుంచి.
అంటే సినిమా హాల్ ముసుగులో లేడీస్ బుక్ చేస్తున్నావా? లేడీస్ బుకింగ్ ఏంటి? మరి దీన్ని ఎవడు బుక్ చేశాడు వీడికి? సినిమాల్లో సినిమాలకు లేడీస్ టికెట్లు ఇచ్చే బుకింగ్ ఇది. ఎవరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? వెర్రి వెంగళాపురం గెట్ అవుట్. నేనే వెళతాను. మీరు వెళ్ళండి మా థియేటర్లోకి. ఇంతకీ ఈ రొంపులో నన్ను దిప్పి తిట్టించిన వాడెక్కడా? ఎక్కడ? అరే బందర్ రారా కిందకి. రావా? రాదు. నేనే వస్తాను. అయ్యో సార్ వద్దు సార్, నన్ను క్షమించండి సార్. అయ్యో వద్దు సార్. రే ఫిగర్ ఈస్ట్మన్ కలర్ లో జిగల్ జిగల్ అంటుందిరా. బీసీ కాలం నాటి వర్ణాలు ఏంట్రా? హైటెక్ సిటీలో మిల్లమిల్లాడిపోతుంటేను. ఒరే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ రా, ప్రొసీడ్ రా. ప్రొసీడ్ బాబా, ప్రొసీడ్. అదన్నమాట సంగతి. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా లవ్ అప్లికేషన్. వాట్? నా బయోడేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ కుంటే లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది, కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్. నెగటివ్ రిపోర్ట్. టాక్స్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 times అని రాసావేంటి? ఒరే సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. చా నువ్వు ముస్తావా? ఓకే సారీ, నో వేకెన్సీ. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా వీని లవ్ చేయండి. వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్ని బాగున్నాయి కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ కి తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, మా వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే అప్పుడు చూద్దాం. 6 months తర్వాత కనిపించు. ఏ వ్రతమేమని చేస్తున్నావా అమ్మా? కాదు, నీలాంటి ఒక గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌసల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా. వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది? ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్. ఒరే అప్పగా, ఆట మాత్రం నేను గెలిస్తే మన ఒప్పందం ప్రకారం నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి. నేను చేస్తా, మరి నువ్వేడు చేస్తావు? ఏం చేస్తాను? నీ స్వీపింగ్ డ్యూటీ నేను చేస్తాను. స్వీపింగ్ డ్యూటీ అంత ఈజీ అనుకుంటున్నావేతే? గదులు తుడిచి దొబ్బిన కాదు, ఆ. బాత్రూమ్ కూడా కడగాల కంపు. ఒరే నువ్వు గెలిచినప్పుడు కదా చూద్దాంలే, ముందు మొక్కయ్యవా. ఉండు. అది ఒరే ఆ? షో మరి ఆ, ఆ. ఆ. లెక్కటిగా ఇదేంటి ఎప్పుడు చూసినా నువ్వే గెలుస్తావేంటి? అది మన టాలెంట్ మరి. డీల్ చెప్పంచ కట్ చేయి. అదే నీకు అసలు బుద్ధుందా? ఒక స్లీపర్ తో పేకట్ ఆడతావా? అలాగైతుంది కంటే. మరి ఏం చేయాలి మేడం? హ్యాండ్ దొరకలేదు. షటప్. వాచ్మెన్ దర్శనాలు ఒకటి లేవు నీలో. రాత్రి కూడా డ్యూటీలో లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఇది చేసాడు కదండి. వాచ్మెన్ నువ్వా వాడా? నేనేననుకోండి, కానీ ప్యాకెట్ లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే ఈ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కదా, అది చేయలేండి. అలాగే కాని ఒరే అప్పగా, ఆ. ఈ నెల జీతం నువ్వు తీసుకో. అయ్యి బాబాయ్ వద్దు మేడం. ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి. అసలు నిన్ను సస్పెండ్ చేస్తే అదే బెటర్. ఊరుకోబే. మేడం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. చూడు రాజు, బయట బాగా మంచు పడుతోంది. షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి. ఆరోగ్యం జాగ్రత్త సుమా. ఓకే. కాయంటి మురిసిపోతుంది. పట్టా ఖాళీ. మొత్తం మీద ఈక్ పాయింట్ పట్టేసినవరా? పట్టేసాను కదా ఏంటి? జాకెడుతున్నది. ఏం రేపుగా పళ్ళు ఎగిరేస్తారా? నా మాటలు కామెడీగా ఉన్నాయండి. ఏంటమ్మాయిలు సినిమాకి వెళ్ళి వస్తున్నారేంటి? ఆగండి, ఎక్కడికి? వార్డెన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఎవరిని లోపలికి పంపించొద్దని. నీకు అక్కినేని నాగార్జున పరిచయం చేస్తా, నన్ను లోపలికి పంపించవా? నా చెవులు ఏమన్నా బీడీ గట్ట కనపడుతుందా? పొగడగా అని వార్డెన్ కింద పడిపోవడానికా? ప్లీజ్ రాజు,
లోపలికి పంపించవా ప్లీజ్? ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్ అంటే పంపించేస్తారా? ఇదిగా ఈడు పంపేదట్టు కానీ అల్ల రేణుకమ్మ గోడ దూకొలిపండి. రేణుకం గోడ దూకి పారిపోయిందా? మరి చెప్పండి రా, ఇల్లు రేణుగా ఇప్పుడు ఇలా ఒలిపండి. వెళ్ళండి పవర్ఫుల్ పర్సన్ దాడి వెళ్ళిపోవడం వీళ్ళు. ఎరా రేణుకం గోడ దూకి వెళ్ళిపోయిందన్న కదా, ఎవరు వెళ్ళలేదు కదరా? దూకిందట్టు కాదు, ఇటు. నీళ్ళు పాడు కాను. ఒరే వీళ్ళరా? వాచ్మెన్ నువ్వేనా? నిన్ను అదా వాళ్ళని కూడా నానే పంపించినాను, ఇప్పుడు కొట్టుకో. వాళ్ళని కూడా నువ్వు పంపిస్తావా? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ దేనికి? పైసా ఖర్చు లేకుండా పుచ్చి పని తీసేసినావు. ఒరే హ్యాపీగా నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏడ్చేస్తావు. ఏం చేస్తానా చెప్పు. నేను వెళ్ళిపోతా. అదా అమ్మో, నీ ఐడియా నాకు అర్థం అయిపోయినదే. ఈ వాచ్మెన్ డ్యూటీ నాతో చేయించేద్దామనా? నానే వెళ్ళిపోతాను, చాలా వేసేస్తున్నది. కూకో. అయ్యి బాబాయ్, నా కొంప కొల్లేరు చేస్తాను నీడు. రే హ్యాపీగా ఎంతవరకు దుక్కిటేస్తున్నావు నాకు అందుపట్టలేదు కానీ నా ఐడియాలు మాత్రం నీకు అర్థమైపోయా. రేపు రారా, ప్యాకెట్ కొత్త కదా, అప్పుడు చెప్తే నీ పని. ఏంటి తల్లి నీ సంగతి ఏంటి? మీలో నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ముక్కురాజు. అయ్యి బాబోయ్, నాలో నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా? ఇంకా నయం అన్నమయ్యలో నాగార్జున కనపడ్డాడా? నాకు కాదు. వెళ్ళమ్మా నువ్వు లోపలికి వెళ్ళి వెంకన్న బాబు పూజ చేసుకో. మహాతల్లి ఈ హాస్టల్లో ఎలా బతుకుద్ది అండి? అసలు ముక్కురాజు అంటే ఏమనుకున్నారు వీళ్ళు? పవర్ఫుల్ ముక్కు అని తెలియదులా ఉంది వీళ్ళకి. నాతో ఆడుకుందామని చూస్తున్నారు. మనతో పెట్టుకుని ఏంటమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ఏంటి అలా చూస్తున్నా? ఆ అమ్మాయిని పంపించారు కదా, నిన్ను కూడా పంపిస్తాను అనుకుంటున్నావా? నో క్వశ్చన్ లేదు. ప్లీజ్ రాజు. ప్లీజ్ అన్న ఉద్యోగం పీకేన ప్రేమేస్తున్నావా? మన దగ్గర నీ పప్పులు ఉడకో. మరి చిలిపి. నేను చిలిపే కానీ నిన్ను మాత్రం పంపించాను. ఆగండి, టైం ఎంతైందో తెలుసా? నా రూమ్కి రండి. మీకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చి నా నోరు పడిపోయింది. మీలో మాత్రం మార్పు రాలేదు. మీ 5గురిని సస్పెండ్ చేస్తే కానీ మీకు బుద్ధి రాదు. మేడం, అది మాత్రం చెయ్యొద్దు మేడం. మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా అయిపోతుంది మేడం. వాట్? అవును మేడం, మా లేటు కారణం మీరే. నేనా? ఎందుకు? అవును మేడం, హిందీలో మొహపట్టే సినిమాని తెలుగులో తీస్తున్నారు. అందులో అమితాబ్ చేసిన రోల్ కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది. ఓకే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొని వచ్చాను మేడం. ఓ థ్యాంక్ యూ. మరి నీ మాట? అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం. ఓహ్, నేనంటే మీకెందుకు ఇంత ఇష్టం? అవును మేడం, మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం. మీరంతా నా కోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. Yes, come in. నీళ్ళు వచ్చేసావా? సినిమా బాగుందా? ఏ నీర్జా, నీకెన్నిసార్లు చెప్పానే ఈ డ్రగ్స్ మానేమని. ఏం చేయమంటావే, ఇది నా వీక్నెస్. చిచ్చి, రూమ్ అంతా చూడు పొగ. హాయ్. హాయ్. నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. కాదు నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. మీ ఇద్దరు గొడవ పడకండి సార్. మీ ఇద్దరికి కలిపి ఒకే బిల్ రాస్తాను. అప్పుడు మీకు ఓ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఈ డబ్బాలో నుంచి ఒక స్లిప్ తీస్తే ఆ స్లిప్ మీద ఏ వస్తువు పేరు రాసి ఉందో ఆ వస్తువు మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. సిస్టమ్ బాగుంది, కానీ ఇతంతో నేను పార్ట్నర్ ని కాదు. నా బిల్ సెపరేట్ గా ఇవ్వండి. నావి సేమ్ డైలాగ్స్ వేసుకోండి. చూడండి, మీ ఇద్దరు ఇలా పట్టుదలగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చే ఒక వస్తువును కోల్పోతున్నారు. ఓకే, ఆ వచ్చే వస్తువు ఏదో నాకే ఇవ్వాలి. హలో, అంత ఆశ పనికిరాదమ్మా. అబ్బా, మళ్ళీ ఎందుకండి గొడవ?
ఆ వచ్చే వస్తువు ఏదో చెరిసగం చేసి తీసుకోండి. గుడ్ ఐడియా. ఇందులో ఉన్న స్లిప్ తీయండి. నేను తీస్తాను. ఏమొచ్చింది? తీసుకోండి మేడం. ఆవిడకిస్తావేంటి? అది అది ఆవిడకిస్తేనే బాగుంటుంది సార్. ఏంటి బాగుండేది గాడిద గుడ్డు? ఏమొచ్చినా చెరుసగం ఇస్తానన్నావు కదా, ఇప్పుడేంటి లేడీస్ అని సింపతి చూపిస్తున్నావా? అది కాదు సార్, అది నో ఆర్గ్యుమెంట్స్. ఇందులో నా వాటా నాకు రావాల్సిందే. సార్ దాన్ని షేర్ చేయడానికి వీలు కాదు సార్. అలాగా? అయితే ఓ పని చేయండి, ఆ, నెలలో 15 రోజులు ఆవిడ్ని వాడుకోమనండి, 15 రోజులు నేను వాడుకుంటాను. అవసరం లేదు, అతన్నే వాడుకోమనండి. సరే సార్, మీరే వాడుకోండి. అది అలా రా దారికి. ఏంటి నన్నే చూస్తున్నా? పెళ్లి కాని అమ్మాయి తనలో తానే నవ్వుకుంటుందంటే విషయం చాలా దూరం వచ్చుంటుంది. ఏంటి సంగతి? ఏయ్, ప్రతిదానికి అర్థాలు తీకే. నువ్వు అనుకుంటున్నట్టు అదేం కాదు. ఈ రోజు సూపర్ మార్కెట్ లో జరిగిన విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే. బ్రా గురించేనా? ఏదో ఒక రోజు అది నీ ఒంటి మీదకి రావాల్సిందేగా. ఏయ్ నిన్ను అంత బాగా నచ్చాడా? నచ్చాడా అంటే చెప్పడం కష్టం. నువ్వు నాకు అర్థం కావు కానీ పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. కబ్జా కబ్జా, ఎక్కడ చూసినా కబ్జా. ఎవడి నరసింహ? ఏం కావాలి మీకు? నరసింహ, నైజాం నరసింహ. ఈ బ్రిడ్జి గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, దీన్ని కబ్జా చేయడం నేరమని నీకు తెలుసా? తెలుసు. తెలిసే చేస్తున్నావా? కబ్జా చేయని వాడు, కళ్ళు తాగని వాడు, తెలిసి మాతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో ఎవడు బతికి బట్టకట్లేదు. ఏం బెదిరిస్తున్నావా? ఎస్, నా రోడ్డు తార్ రోడ్డు. అయితే ఈ బ్రిడ్జిని కబ్జా చేశానంటావు? అవును. అయితే ఈ నోటీస్ తీసుకో. నోటీసా? కూడా నోటీస్. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయి. ఓకే, బీ కేర్ఫుల్. బ్రిడ్జి పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందిరా? ఎంత? 50 కోట్లు.